అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. శివానంద ఆశ్రమం. ఈ ఆశ్రమం పేరులోనే ఆనందం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ వాతావరణం చూసి మన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ప్రశాంతతను మనం తప్పక అనుభవిస్తాం. గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమం చూస్తే నిరంతరం పారే గంగమ్మకు కూడా కాస్త విశ్రాంతి తీసుకుందామని అనిపిస్తుందేమో అనిపించింది. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. 1930వ సంవత్సరంలో ఈ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది అని చరిత్ర చెబుతారు ఇక్కడ ఉన్న స్వాములు. వీరి కథనం ప్రకారం ఇదంతా ఒక అడవి ప్రదేశం, కొండలు గుట్టలతో ఉండేది. ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. 1930 కదా. కేదార్నాథ్ వెళ్ళాలన్నా కూడా ఈ అడవి గుండానే వెళ్ళి రావాలి. అలా వెళ్ళి వచ్చేటప్పుడు భక్తులు చాలా అలసిపోయేవారు, అనారోగ్యం పాలయ్యేవారు. శివానంద స్వామి ఇక్కడకు హిమాలయాలను సందర్శించడానికి రావడం జరిగింది. అప్పుడు ఈ అనారోగ్యం పాలైన భక్తులను చూసి ఆయనకు చాలా బాధ కలిగింది. ఆయన ఆ ప్రాంతంలో దొరికే మూలికలను సేకరించి ఆయుర్వేద మందులను తయారు చేసి అనారోగ్యం పాలైన వారికి ఇచ్చి నయం చేసేవారంట. దాంతో వాళ్ళు చాలా ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్ళేవారు. అయితే ఈ విషయం నరేంద్రపురి రాజు నరేందర్ షాకి తెలిసింది. అతను ఒకసారి శివానంద స్వామిని కలవడానికి వెళ్ళాడు. అక్కడ శివానంద స్వామి వారిని చూసి, స్వామి, మీ సేవ చాలా బాగుంది. మీ సేవ ద్వారా ఎంతోమంది యాత్రికులు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు. నేను ఇక్కడ కొంత స్థలాన్ని మీకు ఇస్తాను. దాంతో ఎంతోమందికి ఇక్కడ వైద్య సేవలు లభిస్తాయి అని నాకు నమ్మకంగా ఉంది అని చెప్పారు. కానీ శివానంద స్వామి దీనికి తిరస్కరించారు. నేను సేవ చేయడం కోసం వేరే భూములు నాకు ఇవ్వవలసిన అవసరం లేదు, నేను ఇలానే సేవ చేయగలను అని చెప్పి అన్నారు. కానీ శివానంద స్వామి శిష్యులు శివానంద స్వామికి దీని గురించి కొంచెం ఆలోచించమని, ఈ విధంగా స్థలం తీసుకొని ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించి మనం వైద్యం చేస్తే ఇంకా ఎక్కువ మందికి వైద్యం అందే అవకాశం ఉంటుందని, ఆరోగ్యాలు బాగుపడేంత వరకు వారు ఇక్కడ ఉండడానికి ఆశ్రయం ఇచ్చినట్లు ఉంటుందని, వారు కోలుకున్నంత వరకు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇక్కడ వారికి వైద్యం చేయవచ్చని చెప్పడంతో శివానంద స్వామి ఆలోచనలో పడి సరే అని ఒప్పుకున్నారు. అలా ఇక్కడ ఒక ఆశ్రమం అనేది నిర్మించబడింది. ఇందులోనే శివలింగంతో పాటు ఒక పక్క కృష్ణ మందిరాన్ని కూడా నిర్మించారు శివానంద స్వామి వారు. ఇక్కడ మనం శివానంద స్వామి వారి సమాధిని కూడా చూడవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వారు రోడ్లు వేసేటప్పుడు ఆశ్రమం మధ్య నుంచి ఒక దారి వేశారు. అది పైకి హిమాలయాల వైపు వెళ్లే వారికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సన్యాసులు చాలా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండాలని వచ్చిన వారెవరైనా సరే, ఆశ్రమం జీవనం గడపడానికి వచ్చిన వారైనా లేదా ధ్యానం చేసుకుని వెళ్తాము అన్న వారికి ఎవరికైనా సరే ఇక్కడ భోజన సౌకర్యం అనేది వీరు కల్పించారు. ఉదయం 11 గంటలకే, సాయంత్రం 6ంటికే భోజనం రెడీగా ఉంటుంది. ఇక్కడ ఆశ్రమ జీవితం గడిపే వారికి వీరు గదులను కూడా ఇస్తారు. ఇంకా వివరాలు కావాలనుకున్న వారు నెట్లో వెతికితే మనకు చాలా వివరాలు తెలుస్తాయి. ఇక ఈ శివానంద ఆశ్రమం గంగానది ఒడ్డున ఉంది అని చెప్పుకున్నాం కదా. గంగానదిలో స్నానం చేసి ప్రశాంతంగా ఆశ్రమంలో ఉండి ఆహా ధ్యానం చేసుకుంటూ ఉంటే మన జీవితాలు తరించిపోవా? ఇదండి శివానంద ఆశ్రమం. ఇక్కడి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నాను, మీరు చూసి ఆనందించండి. అలానే ఇది రిషికేశ్లో ఉంది కదా. రిషికేశ్ని అడ్వెంచర్ సిటీ అంటారు. దాని వివరాలు విశేషాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
దేశంలో గంగా, తర్వాత గాయత్రి, గీత, ఈ మూడు మన హిందూ ధర్మాన్ని ముక్కాలి పీఠం మీద నిలబెట్టి కాపాడుతున్నాయి అనేసి ఒక పుణ్య భావన మనకి. ఈ మూడు మనకు చాలా పవిత్రమైంది. గంగా నది పవిత్రమైంది, భగవద్గీత పవిత్రమైంది, గాయత్రి పవిత్రమైంది. ఈరోజు అటువంటి పవిత్రమైన గంగా నది ఒడ్డుకి వచ్చాం మనము. ఇది ఋషికేశ్లోనే గంగా నది. చూసి ఆనందిద్దాం. ఇక ముందు ముందు అంతా మనకి గంగానే చూస్తూ వెళ్దాం. ఓం గంగే మాతే. ఇక్కడ మన వెనుక ఉన్నది జానకి ఝూలా, రామ ఝూలా. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, ఇంతకు ముందు వినలేదు జానకి ఝూలను. లక్ష్మణ్ ఝూలా ఇంకో పక్కన ఉంది, అది బంద్ చేసేసారు ఈ మధ్య అట్టుకొని. మన వెనక కనిపిస్తుంది రామ్ ఝూలా. ఇది గంగా నది, ఋషికేశ్లో ఉన్నాం. గంగా నది, రామ్ ఝూలా. కావాలంటే మనము పడవలో వెళ్ళచ్చు. శివానంద స్వామి ఆశ్రమం ఒడ్డున ఉన్నాము. గేమ్స్ కూడా యూత్కి ఇంట్రెస్ట్ అయ్యే గేమ్స్, బగ్గీ, ఇట్లా ఫ్లోలో వెళ్ళటము, అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ట్రెక్కింగ్ దానికోసం కూడా యూత్ ఎక్కువగా కూడా వస్తుంటారు. మనము ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం గంగా నది దగ్గర, ఋషికేశ్ గంగా నది అండ్ శివానంద స్వామి ఆశ్రమం ఒడ్డున రామ్ ఝూలా ఎదురుగుండా ఉన్నాం.